ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్రని మండిపడ్డారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు అరవింద్. మనందరినీ మోసం చేసే చరిత్రనే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇక్కడ కూర్చున్న అక్క చెల్లెలందరినీ మోసం చేసిండు. మీకు 2,500 మహాలక్ష్మి వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? 5 లక్షల గృహలక్ష్మి వచ్చిందా? ఇంకోటి ఏంది, పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఓళ్ళ చెల్లెకి దుద్దులు కనబడుతున్నాయి. తులం బంగారం రేవంత్ పంపినాడు కాంగ్రెస్. మిమ్మల్ని మోసం చేసినోడు ఎక్కువ రోజులు ఉంటాడా? పదవిలో ఉంటాడా? మీరందరూ రామునికి మొక్కే వాళ్ళు ఉన్నదో చిన్న చేతులు ఎత్తురావా? మీ అందరు నేను ఒక మాట కోరాలనా, గట్టిగా రేపటి నుంచి పొద్దున్న లేవగానే మనం పూజ చేసేటప్పుడు మనని మోసం చేసిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఉండడానికి వీల్లేదు, వీళ్ళ ప్రభుత్వం కూలిపోవాలని మీరందరూ మొక్కుని, మనకు అవినీతి రహిత పాలన నరేంద్ర మోడీ సర్కారు దేశంలో మీ అందరి ఆశీర్వాదంతో ఎట్లా వస్తుంది, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సర్కారు రావాలి. అయితేనే మన ప్రాంతాలు బాగుపడతాయి. మన పిల్లగాళ్ళు తేడార్లలో ఉన్నారు, వాపసు వస్తారు. లేకపోతే ఈ వలసలు ఆగవు, లేకపోతే మన బతుకులు మారవు. ఇలా అన్ని పచ్చి మోసాలు చేసి యువతకి నిరుద్యోగ వృత్తి మోసం చేసి రైతులకు 500 బోనస్ ఇయ్యలేదు, వరికి 2 పంటలు అయిపోయినాయి, రైతు భరోసా 15,000 లేదు, రైతుకి 2 లక్షల రుణమాఫీ లేదు. ఇలా తరుగు తీస్తున్నాడు, కేసీఆర్ తీసినంత తరుగు తీస్తున్నాడు. సమయానికి కొనుగోలు చేస్తలేడు, కరెంటు చక్కగా లేదు, కరెంటు బిల్లులు 10 బిల్లులు వస్తున్నాయి. అవ్వా బిల్లులు రావన్నాడు కదా, ఏమాయ్ ఒక అదే పాత బస్సులో మనం కూర్చోబెట్టిండు, కొత్త బస్సులు కూడా పెట్టలే, పాత బస్సులో కూర్చోబెట్టిండ్రు. వీళ్ళందరూ దీపికిండ్రు, మహిళలు ఎక్కిండ్రు, వాళ్ళకు కూడా అది అలా తిరిగి పాత బస్సులలో నడుమునవుతున్నదట. ఇట్లా అన్ని పచ్చి మోసాలు చేసి కాంగ్రెస్ వాడు గట్టునెక్కిండు. నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా తప్పుడు వాగ్దానం చేయడు, మనందరికీ ఆయన చెప్పినవి అన్ని కూడా చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.